స్టేజ్ మీద చూస్తున్నటువంటి కుర్చీ పాప ఆశలకు మరియు ఆకర్షణలకు నిదర్శనమైనటువంటి కుర్చీ. ఒక యువకుడు ఈ పాపం అనే ఊబిలో చిక్కుకొని ఎన్ని అవస్థలు పడ్డాడు, చివరికి ఇంకా విడుదలయ్యాడు అనేది మనం ఈ స్కిట్ ద్వారా చూద్దాం. రోజు పార్క్ వస్తానండి, అది వాకింగ్ కాదులేండి, అది వేరే విషయం. అంటే ఈ పార్కులో ఉన్నటువంటి కుర్చీలు మనకి రోజు పరిచయమే, బాతా కానీ రాస్తుంటాం. కానీ ఇక్కడ ఒక కుర్చీ కనపడుతుందండి, కొత్తగా ఉంది. ఇది ఏందో కొంచెం తెల్ల తెల్లంగా పుల్ల పుల్లంగా ఉంది. చూద్దాం ఏందో అసలు దీని కథ. పాపం అంటండి. అయినా ఇక్కడి పాపాలు మనల్ని ఏం చేస్తాయి చెప్పండి. బై బర్త్ క్రిస్టియన్ అండి, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాం, అదే 10 నెలలు వెళ్తాంలేండి. మా ఇంట్లో ఏమండి 3 పొడుగు పెద్ద 3 చిన్న చిన్న 4 ఉండేయండి. ఏంటి అనుకున్నారు? బైబిల్. అదే మనం రోజు బైబిల్ చదువుతామండి, అదే సంవత్సరానికి ఒకసారి చదువుతాము, వేరే విషయం. ఏమండి ఈ కుర్చీలో కూర్చోకపోయి కుర్చీ బాధపడేటట్టుంది, మేము కూర్చుంటామండి. పాపమైన మనకేమైనా ప్రాబ్లం లేదు, చాలా పాపం మనల్ని ఏం చేయలేము. అబ్బా 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 సమ్మగా ఉందండి బాబు. ఏమండే ప్రార్థనకి ఆదివారం ఆఖరణ వచ్చి ఏమండి ఒక మంచి దిమ్మి చూసుకొని ఆడుకొని నిద్రపోతుంటే ఉంటుందండి. అప్పో అట్టుందండి బాబు. సరిగానే మా ఆవిడ మార్కెట్కి పోయిరమ్మని డబ్బులు ఇచ్చింది, మార్కెట్కి పోయేస్తానండి. ఏమండి అమ్మో ఏం తేడా ఉంది, ఇదేం తేడా కానీ మీ పార్కులో వాకింగ్ అమ్మో ఇదా వాకింగ్ చేయండి, నన్నే చూస్తారు. అయ్యా ఏందయ్యా ఇంటికి పోయేటట్లేదయ్యా. అమ్మో అబ్బో ఎవరు చికెన్ బిర్యానీ ఎవరు నువ్వా అడుక్కునేవాడు? చికెన్ బిర్యానీ అడుక్కుంటున్నా. 6 గంటల క్రితం తిన్నాను బాబు. 6 గంటల క్రితం మరే నేను 24 గంటలు అయిందిరా. ఏం పెట్టాలి నీకు? ఏం పెట్టాలి బాబు? నాకేంటే ఉంది చికెన్ మరి ఏం పెట్ట నీ ఇరకపోయి చేస్తాను నేనా? ఒరే నేను విషయం చెబుతా కానీ ఇక్కడ విజయం ఏంటంటే పార్క్ వచ్చినాక ఇక్కడ రంగు రంగులు కుర్చీ కనపడింది. అది ఏందో పాపం అని రాచుంటే తెలిసి కూర్చున్నారా, ఇరకపోయానరా. విజయం ఏంటంటే నన్ను కూర్చొని బయట నీకు బిర్యానీ, డబ్బులు, అబ్బా పండ్లు, అబ్బా ఖుషి, అబ్బా నీకేం కావాలంటే చెప్తాను. అన్నీరా బాబు, ఏదైనా అది లాగురా బాబు. అలాగే రెడీ రెడీ.